పవన్ కళ్యాణ్‌ని గెలుక్కుంటే ఎలా ఉంటది అన్నది నేను ఆల్రెడీ వీడియో చేశా. ఇప్పుడు రియాలిటీలో పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్‌లో చూపించాడు. తెలంగాణ ఏమి నన్ను బెదిరించే వాళ్ళ అయ్య జాగీరు కాదు. తెలంగాణ అంతా తిరుగుతా. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణలో నాకు కావాల్సింది అధికారం కాదు. తెలంగాణలో నాకు కావాల్సింది మార్పు మాత్రమే. ప్రజల్ని చైతన్యం చేస్తాననే ఒకే ఒక్క కారణంతో కొంతమంది నన్ను అడ్డుకుంటున్నారు. దీని వెనకాల రేవంత్ రెడ్డో కేసీఆరో ఉన్నాడని నేను అనుకోవటం లేదు. కొంతమంది తెలంగాణ వాదం ముసుగేసుకొని నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నన్నెవడూ ఆపలేడు. తెలంగాణ ఏమీ పాకిస్తాన్ కాదు. తెలంగాణలో పాస్పోర్టు తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు. నాకు తెలంగాణలో తిరిగే హక్కు ఉంది. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద నుంచి. తెలంగాణ ఉద్యమం అన్నా తెలంగాణ ప్రాంతీయత అన్నా నాకు రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ ప్రజలంటే నాకు అభిమానం ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా నా మీద అభిమానం ఉంది. నన్ను హక్కును చేర్చుకున్న వాళ్ళు తెలంగాణ ప్రజలు. అనేకసార్లు నా కష్టాల్లో ఇబ్బందుల్లో నాతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇంకా ఇక్కడ నా తెలంగాణలో నన్ను కొంత రావద్దని అడ్డుకుంటున్నారేమో కానీ ఆంధ్ర వాళ్ళు కొంతమంది అయితే నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నాకు అండగా నిలబడ్డది తెలంగాణ వాళ్ళు. ఒక టైంలో ఆంధ్రాలోకి నన్ను ఎంట్రీ కానివ్వనప్పుడు ఆంధ్ర శివారు తెలంగాణ ప్రాంతాలైన కోదాడ, సూర్యాపేట ఆ ప్రాంతాల ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. నాతో పాటు రోడ్డు మీద కూర్చున్నారు. నాకు తెలంగాణ సమాజంతో తెలంగాణ మేధావులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు గద్దర్ నాతో నిలబడ్డాడు. నేను నీతో ఉన్నాను, ముందుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ అంతా తిరిగాను. ఆ రోజుల్లో కూడా నన్ను రాజశేఖర్ రెడ్డి బెదిరించాడు, కాంగ్రెస్ వాళ్ళు బెదిరించారు, భయపడలేదు. నేను ప్రాణాలు తెగించి రాజకీయాల్లోకి వచ్చాను. తుపాకీని ప్రభుత్వానికి సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఎవ్వడికి భయపడేది లేదు. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు. నేను ఇందాక వీడియోలో చెప్పాను, పవన్ కళ్యాణ్ గెలుక్కుంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని అడిగితే బాగుంటుందని. గెలికాడు. పవన్ కళ్యాణ్ గట్టిగా జగన్ గెలికాడు. ఆ గెలకటం వల్లనే విడిపోయిన టీడీపీతోటి పవన్ కళ్యాణ్ స్నేహం చేశాడు. విడిపోయినటువంటి బీజేపీని టీడీపీని పవన్ కలిపాడు. ఆ కలిపిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకటించిన స్టాండ్ ఏంటంటే జగన్ని అధమ పాతాలని తొక్కేస్తా అని స్టాండ్ ప్రకటించాడు. అదే ప్రాతిపదిక, ఇంకేం ప్రాతిపదిక లేదు. మరి రియాలిటీలు తొక్కాడంటే మీకే తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఎంత వెక్కిరించారంటే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లోడు జగన్ వెక్కిరించేవాడా, జగన్ 170 సీట్లో పోటీ చేయగలిగినోడు అని చెప్పారు. 170 సీట్లో పోటీ చేసిన జగన్ 11 సీట్లు సంపాదించాడు. 21 సీట్లే పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 21 గెలిచాడు. సంఖ్యాపరంగా ఇప్పుడు జనసేన పెద్ద పార్టీ వైసీపీ కంటే. సో ఇప్పుడు మామూలుగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అనవసరంగా గోక్కున్నాడు, గెలుక్కున్నాడు. కాకపోతే రేవంత్ రెడ్డి నా పర్యటన ఆపాడని నేను అనుకోవట్లేదని పవన్ కళ్యాణ్ కొద్దిగా స్టాండర్డ్గా మాట్లాడాడు. కానీ ఇప్పుడు అనవసరం కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు. జనసేన ఇంటర్నల్ మీటింగే కదా. ఒక విషయం మరి గమనించండి, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మామూలుగా ఎవరి పార్టీలకి ఏ నాయకుల ఉపన్యాసాలకి ప్రయారిటీ ఉంటుంది? జనరల్గా అయితే రేవంత్ రెడ్డి గారు, అటుపక్క కేసీఆర్ గారు అంటే ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గా లేరు కాబట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళే మాట్లాడతారు. ఇటు రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ప్రయారిటీ ఉంటుంది. తెలంగాణలో జనసేన పెద్ద పార్టీ కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సరే ఏదో సినిమా హీరో క్రేజ్ ఉంది, ఆయనకంటూ ఫేమ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం కాబట్టి వార్త రాస్తారు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు అన్న దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు నిజానికి కదా. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలకు ఉన్న ప్రయారిటీయో, హరీష్ రావు కేటీఆర్ ఉపన్యాసాలకు ఉన్న ప్రయారిటీయో పవన్ కళ్యాణ్ ఉపన్యాసానికి ఉండదు తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి. కానీ ఇవాళ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగింది, వార్తలు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగింది. ఎందుకు? పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల. ఈరోజు పవన్ కళ్యాణ్ హీరోని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఏం చేసినా అంతే చేసింది. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, గతంలో కేసీఆర్ తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేయాలని అనుకున్నాడు. దీక్ష చేయనిస్తే ఒక 3-4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసేవాళ్ళు అయిపోయేది, ఎట్టుండేది అప్పుడు పరిస్థితి. కానీ నిరాహార దీక్ష పోతున్న కేసీఆర్ని ముందుగానే అరెస్ట్ చేశారు. అది తెలంగాణ ప్రజలు ఇంకొంత భావోద్వేగాన్ని నింపింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రోసయ్య ఉన్నారు. అది ఇంకోసారి తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ఆవేశపరిచింది. అది మొత్తంగా చాలా హైలైట్ అయింది.
చివరికి అసలు కేసీఆర్ అమర్ని ఆర్థిక ఉపసంహరించుకుందాం అనుకున్నా కానీ ఉపసంహరించుకునే పరిస్థితి కేసీఆర్ చేతుల్లో కూడా లేదు. అప్పుడు మొత్తం తెలంగాణ సమాజం అంతా రోడ్డు మీదకి వచ్చింది. అప్పుడు కేసీఆర్ కూడా ఇక మొండిగా వెళ్ళాడు, నా ప్రాణం పోవడో తెలంగాణ వచ్చుడు అని. అది కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయింది. కాంగ్రెస్ ఎప్పుడైనా అంతే, కొంతమందిని హీరోలను చేయటంలో వాళ్ళకి వాళ్ళే సాటి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ హీరోని చేసి పెట్టారు. ఇవాళ అనవసరంగా పవన్ కళ్యాణ్తో గెలుక్కున్నారు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ ఉపన్యాసం మీద మీ అభిప్రాయాన్ని ఇక్కడ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.